ఫ్రెండ్ చూడండి, ఒక చిన్న గిన్నె మైదా పిండితో ఇన్ని ఘనం అయితే మనం మిర్చి బజ్జీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన కామెంట్ బాక్స్లో కామెంట్. ఇలా ఒక్కొక్క మిరపకాయలను పచ్చిమిరపకాయలను ఇలా ముంచుకుంటూ ఇలా వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో పక్కల నుంచి. కొంచెం ఇలా లావుగా అయితే అన్నట్టు మనం సోడా వేసినాం కదా మైదా పిండితోటి ఇలా వేసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మైదా పిండితో మిర్చి బజ్జీ వేస్తున్నా. చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తున్నా. ఫ్రెండ్ చూడండి, ఒక కప్ అయితే మైదా పిండి, ఒక సగం కప్పు నూకల పిండి, కొద్దిగా ఓమా అంటే వాము అంటారు, సగం టీ స్పూన్ అయితే ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి అయితే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మనం తినే సోడా, మనం రుచికి సరిపడంత సాల్ట్ అయితే మిర్చి బజ్జీ అయితే వేద్దాం. ఫ్రెండ్ చూడండి, మీరు కూడా చేసి అయితే చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నూకల పిండి కలుపుకుందాం. మైదా పిండి వేసుకుందాం. నూకల పిండి వేసుకున్న తర్వాత రెండు మంచిగా కలుపుకోవాలి. నూకల పిండి మైదా పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. సోడా వేసుకుందాం, కొద్దిగా మనం తినే సోడా, కొద్దిగా వాము మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. మన బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా స్ప్రెష్ అయ్యేటట్టయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం మైదా పిండితో చేసుకుంటున్నాం కదా, ఎంత స్మూత్గా ఇలా కలుపుకుంటే ఎంత బాగా వస్తాయి అన్నట్టు, పొంగుతాయి అన్నట్టు. ఇలా మనకు ఎంత వీలైతే అంత కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మంచిగా కలుపుకోవాలి. ఇలాగే చూసారా, నేనైతే పైన పెట్టేసి అయితే ఆయిల్ వేసేసాను. వేడవుతుంది, వేడి కానిద్దాం. అప్పటిదాకా అయితే మనం మిరపకాయలు, అప్పటోళ్ళు అయితే పెద్ద మనుషులు అయితే ఇలాగా తొడమేలన్నీ ఇలా పుల్లలు ఉండేటి అయితే మనం ఇప్పటోళ్ళం ఇట్లా వేసుకుంటాం. అప్పటోళ్ళు చూడండి ఇట్లా రెండు సైడ్లు వేసుగా తెంపి వేస్తారు అన్నట్టు. మనం ఇట్లా పట్టి వేస్తాం కదా, వాళ్ళు ఈ పుల్లలని మిరపకాయ మనం ఈ పుల్లలు వాళ్ళు తెంపేస్తారు అన్నట్టు. మనమేమో ఇట్లా పట్టి వేసుకుంటాం, వాళ్ళేమో తెంపి వేస్తారట. చూడండి, జల్దీ కొట్టేగాము. ఇలా పిండిలోనే వేసుకుందాం. ఇలా ఒక్కొక్క మిరపకాయను పచ్చిమిరపకాయలను ఇలా ముంచుకుంటూ ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుందాం. చూడండి ఎలా పొంగుతున్నాయో పక్కల నుంచి, ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడండి. చూడండి, ఇలా పెద్దగా వస్తాయి కదా, మనం చూసుకొని మెల్లగా ఇలా మలుపుకోవాలి. ఒక్కొక్కటి మెల్లగా నూనె చిత్తకుండా మెల్లగా చూసుకుంటూ మలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి కొంచెం ఇలా లావుగా అవుతాయి అన్నట్టు. మనం సోడా వేసినాం కదా మైదా పిండితోటి, ఇలా వేసుకుంటే ఒక 3-4 తినేవారు ఒక 2-3 తింటారు అన్నట్టు. ఎక్కువ తినేవారు తక్కువ తింటారు, ఎందుకంటే పెద్దగా అవుతాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. చూసారా, ఇంకో వాయి వేసుకుందాం.
చూడండి మన మైదా పిండి మిర్చి బజ్జీ స్నాక్స్ రెసిపీ చూడండి ఎంత బాగా వచ్చాయో. అప్పటి కాలంలో అంటే చూడండి ఈమె అయితే మా ఆయన వాళ్ళ అత్తమ్మ అన్నట్టు, అంటే మాకు చిన్నమ్మ అవుతుంది. చూడండి అప్పటి కాలంలో ఇలా మైదా పిండితో అయితే వేసేవాళ్ళట. చెప్ప చిన్నమ్మ కడక్ ఖాన్ మెత్త కావాలంటారు. మా చిన్నమ్మ కంటే ఫస్ట్ టైం అన్నట్టు మా ఇంటికి వచ్చింది, అందు గురించి అయితే మా చిన్నమ్మతో అయితే చేపించిన అన్నట్టు. అది మన మైదా పిండి మిర్చి బజ్జీ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా? బాయ్ మరి, బాయ్ బాయ్.